కాకినాడ నగర ఎన్ఆర్ఐ పేరెంట్స్ సంఘం రాష్ట్ర వరద బాధితులకు 3,70,000 రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని సంఘ ప్రతినిధులు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి చెక్ రూపంలో అందజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పాలడుగు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు వైడి రామారావు, కార్యదర్శి నరసరావు, కోశాధికారి రామనాథం పాల్గొన్నారు. సంఘ ప్రతినిధులను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. 3,70,000 విరాళాలు సేకరించాం. ఇవి నిన్న 3వ తారీఖున నేను, మన వైస్ ప్రెసిడెంట్ వైడి రామారావు, ట్రెజరర్ రామనాథం గారు, జాయింట్ సెక్రటరీ నరసింహరావు అమరావతి వెళ్ళి చంద్రబాబు గారిని కలిసి చెక్కు అందించడం జరిగింది. ఈ సందర్భంలో మేము మాకు కూడా రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఉందనే కోరిక వ్యక్తం చేస్తే చీఫ్ మినిస్టర్ గారు స్పందించి తప్పకుండా అలాగే చేద్దాం, మనం టచ్లో ఉందాం, భవిష్యత్తులో చర్చించి ఒక కార్యాచరణ రూపొందించుకుందాం అని చెప్పి సెలవిచ్చారు. పోగు చేసే అవకాశం లేకపోయినా వర్షంలో అదే 1,50,000 పోగు చేసి దానికి సరిపడా చీరలు, లంగాలు, లుంగీలు, తువ్వాళ్ళు పోగు చేసి కృష్ణకుమార్ అని మాకు ఒక అమ్మాయి ఉందండి, ఫ్రెండ్స్, చార్మ్స్ బ్యూటీ క్లినిక్ అని నడుపుతుంది. ఆ అమ్మాయి చాలా డైనమిక్ పర్సన్. ఆ అమ్మాయితో సంప్రదిస్తే చకచక అవన్నీ ప్యాకింగ్లు చేసి వెంటనే ఉద్దండరాయలపాలెం దగ్గర ఒక పల్లెటూరుకి పంపించి ఆ పల్లెటూరులో ఒక ప్రెసిడెంట్ గారి ద్వారా పంపిణీ చేయించాము. అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకేమైనా ముందు ఏదైనా మంచి చెడు వచ్చినప్పుడు మా లేడీస్ అందరం కూడా ముందే ఉంటామండి. మా సహాయ సహకారాలను అందిస్తామని చెప్తున్నాను.